హాయ్! వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ అని అనగానే చాలా మందికి ఫస్ట్ ఈ వెయిట్ లాస్ అవ్వటానికి ఏం చేద్దాం? డైట్ ఫస్ట్ ఫాలో చేద్దాం అని ఆలోచిస్తుంటారు. డైట్ మనకి 2 రోజులు చేసిన తర్వాత విసుగొస్తుంది. వర్కౌట్ కావట్లేదు. తర్వాత ఏం ప్లాన్ చేసుకోవాలనంటే జిమ్‌కి వెళ్దాం అని అనుకుంటారు. సో, జిమ్ స్టార్టింగ్‌లో చాలా సరదాగా అనిపిస్తది. సో, కొద్ది రోజులు చేసిన తర్వాత దానికి టైమ్ స్పెండ్ చేయలేక కొంతమంది దానికి కూడా అంటే ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా మందికి ఉండదు. సో, ఆ తర్వాత ఇంకేం చేద్దామని రకరకాల ప్రయోగాలన్నీ చేసిన తర్వాత ఫైనల్‌గా కొంచెం యోగాకి కూడా వెళ్లి చూద్దామని ఆలోచిస్తూ ఉంటారు. అయితే యోగా అనేది జిమ్‌కి వెళ్ళేటప్పుడు మనకి క్యాలరీస్ ఏ రకంగా అయితే బర్న్ అవుతాయో, యోగాలోని అలా మనకి ఫ్యాట్ బర్న్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? యోగా అనేది కేవలం ఫ్లెక్సిబిలిటీ కోసం, రిలాక్సేషన్ కోసం మాత్రమేనా? యోగాతో డిసీజెస్ కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ విషయాలన్నీ వీడియోలో మాట్లాడేద్దాం. మనతో పాటు ఉన్నారు యోగా ఎక్స్‌పర్ట్ సాహితీ గారు మనతో పాటు ఉన్నారు. సో, సాహితీ గారితో మాట్లాడేద్దాం. హలో అండి. హాయ్. హాయ్ హాయ్. కృష్ణ గారు. యాహ్! సో, చాలామంది ఇప్పుడు డిసీజెస్ ఏవైనా వచ్చాయంటే రకరకాలుగా ఫస్ట్ ట్రయల్స్ అన్నీ గూడా చూసేస్తూ ఉంటారు. అవును. సో, అందులో భాగంగానే యోగా గూడా ట్రై చేద్దామని అనుకునే వాళ్ళకి హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే యోగాతో ఏ రకంగా అసలు డిసీజెస్ అనేది ఎలా క్యూర్ అవుతాయి? హ్మ్. యాహ్! యోగా అనగానే అవును. అందరికి ఉండే ఇప్పుడు నేను చెప్పినట్టు థాట్ హ్మ్. యాహ్! కొంచెం రిలాక్సేషన్ అనేది అవును. ఫస్ట్ వస్తూ ఉంటుంది. వస్తుంది. ఫ్లెక్సిబిలిటీ ఆ ఫ్లెక్సిబిలిటీ గూడా వస్తది బాడీకి. అనుకుంటారు. అవును. అంతవరకు ఓకే. హ్మ్. బట్ డిసీజెస్ ఎలా క్లియర్ అవుతాయి అననేది. అవును. సో, ఇందులో వెయిట్ లాస్‌కి ఎలా సహకరిస్తుంది యోగా? చూడండి, వెయిట్ లాస్ మీద ఎలా వర్క్ అవుతుంది అంటే, హెల్త్ ప్రాబ్లమ్ మీద ఎలా వర్క్ అవుతుంది. హ్మ్. ఫస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఒక 4 కిలోలు తగ్గుదాం అని చూస్తున్నారు. మీరు గమనించండి, వాళ్ళకి హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా, లేదా స్ట్రెస్ ఎక్కువున్నా, లైఫ్ స్టైల్ సరిగ్గా లేకున్నా వాళ్ళు తగ్గరు. వాళ్ళు ఎంత జిమ్ చేసినా, వాళ్ళు ఎంత యోగా చేసినా, వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నా తగ్గరు. హ్మ్. అదే యోగా ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ వస్తుంది? వాళ్ళ స్ట్రెస్ మీద పనిచేస్తది. హార్మోన్స్ రెగ్యులేట్ అవ్వడానికి హ్మ్. పనిచేస్తది. బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్‌కి పనిచేస్తది. నిద్ర సరిగ్గా పట్టడానికి పనిచేస్తది. వాళ్ళ బాడీ మీద వాళ్ళకి కంట్రోల్ వచ్చేలాగా చేస్తది. మైండ్‌ఫుల్ ఈటింగ్ తెప్పేస్తది. సో, మనం యోగా ఏంటంటే చాలామంది మనం చేసే ఆసన ప్రాక్టీస్‌కో లేదా జస్ట్ ఫర్ వెయిట్ లాస్ అనుకుంటూ ఉంటాం. కానీ కాదు. మనం ఎలా బతకాలి నేర్పిస్తది. దాంట్లో ఒక పార్ట్ ఏంటి? డిసీజెస్ లేకుండా హ్మ్. ఓకే. ప్రశాంతంగా ఉండడం. సో, హ్మ్. ఇదంతానే మెయిన్ థింగ్. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మనం ఎంత చేసినా, ఏం చేసినా రేపు ప్రశాంతంగా ఉన్నామా? తిన్నది అరిగిందా? అంతే కదా! సో, ఇవన్నీ యోగా ద్వారా వస్తాయి. హ్మ్. యోగా మన మనిషిని కంప్లీట్‌గా మార్చేస్తదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆసన ప్రాక్టీస్ ఉంది. మనం చేసేది హఠ యోగా. ఇప్పుడు హ్మ్. చాలా మంది వెయిట్ లాస్‌కి యోగా పనిచేస్తదా అనుకుంటా ఉంటారు. హ్మ్. చాలా పనిచేస్తది. హ్మ్. కన్సిస్టెంట్‌గా పనిచేస్తది. మనం హ్మ్. అసలు మీరు అంటే ఎక్కడ ఇప్పుడు జిమ్‌లకెళ్ళి ఇంత అవును. పరిగెడుతున్నాము, ఇన్ని వర్కౌట్స్ హ్మ్. చేస్తున్నాము, దీనితోటి కరగని కొవ్వు హ్మ్. కేవలం ఒక దగ్గర కూర్చొని చేసే ఆసనాలతో ఎలా కరుగుతుంది అననేది. యాహ్! హఠయోగ, విన్యాస ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది హఠయోగ. చాలా మూవ్‌మెంట్స్ ఉంటాయి బాడీలో. అంటే హ్మ్. ఎక్స్‌ట్రార్డినరీ మూవ్‌మెంట్స్ చేస్తాం. 1 అవర్ ఫుల్ బాడీ యోగా చేపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం తీసుకోండి. 1 అవర్ ఫుల్ బాడీ యోగా చేసినప్పుడు మనం ప్రాణాయామం ఇంక్లూడ్ చేస్తాం. ఆసన ప్రాక్టీస్ ఉంటది. చాలా రకాల ఆసనాస్ అంటే రకరకాల స్ట్రెచింగ్స్ ఉంటాయి. హ్మ్. రకరకాల యోగా ఫ్లోస్ ఉంటాయి. సో, ఇన్ని చేస్తున్నప్పుడు చాలా తగ్గుతాం. ఎందుకు? రూట్ కాజ్ మీద చాలా పని చేస్తది యోగా. ఇప్పుడు హ్మ్. డిసీజ్ తగ్గడానికి ఎంత హెల్ప్ చేస్తుందో, ఒక డిసీజ్ మన బాడీలోకి రాకుండా ఉండడానికి అంతే గొప్పగా పనిచేస్తది. యోగా అయినా, ఆయుర్వేద అయినా యూజువల్‌గా. ప్రివెన్షన్ మీద ఎక్కువ వర్క్ చేస్తది. యోగా సైన్స్ ఈస్ ఆల్‌వేస్ ఫర్ ప్రివెన్షన్. హ్మ్. ఒకవేళ వచ్చినా కూడా దాన్ని చాలా కంట్రోల్ చేయగలుగుతాం. ఇప్పుడు హ్మ్. మన దగ్గర ఇప్పుడు జస్ట్ బిఫోర్ ఇప్పటిదాకా మీకు చెప్తున్నాను, ఓల్డ్ స్టూడెంట్స్ కౌంట్ చాలా ఎక్కువ మన దగ్గర. యెస్. ఎందుకు? యెస్. వాళ్ళెందుకు మనల్ని అంత నమ్ముతున్నారు? ఎందుకు వేల మంది రిపీటెడ్‌గా మళ్ళీ వస్తున్నారు? బికాజ్ వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాయి కాబట్టి. అక్కడే హ్మ్. నమ్మకం స్టార్ట్ అవుతుంది. మన దగ్గర చాలా మంది డాక్టర్స్ ఉంటారు. వాళ్ళకి తెలుసు కదా మెడిసిన్స్ యేసుకుంటే మరి తగ్గుతది. బట్ యెస్. స్టిల్ మనల్ని నమ్మొస్తారు. సో, వెయిట్ గెయిన్ అవ్వటానికి రకరకాల రీజన్స్ అయితే ఉంటాయి. ఉంటాయి కదా! హెల్త్ ఇష్యూస్. సో, ఉంటాయి. ఆ హెల్త్ ఇష్యూస్ అన్నీ గూడా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఉంటుందా? బాగా హెల్ప్ అవుతుంది. మీరు గమనించండి. ఇప్పుడు హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు పీసీఓడీ తీసుకోండి, పీసీఓఎస్ తీసుకోండి, థైరాయిడ్ లాంటి ఇష్యూస్ తీసుకోండి. వెయిట్ ఎస్పెషల్లీ విమెన్‌లో చూసుకుంటే వెయిట్ తగ్గరు. హ్మ్. వాళ్ళెంత కష్టపడుతున్నా కూడా తగ్గరు. ఎందుకు? ఫస్ట్ హార్మోన్స్ మీద వర్క్ అవ్వాలి. వాళ్ళ హార్మోన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. వాళ్ళు స్ట్రెస్ కంట్రోల్ అవ్వాలి. స్ట్రెస్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్. అంతెందుకండి, మనం ఉండే బెల్లీ ఫ్యాట్ రీసెర్చ్‌లు చెప్తున్నాయి ఏంటంటే, మనకొచ్చే పొట్ట గూడా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నిద్ర సరిపోకపోవడం, నిద్ర లేకపోవడం. హ్మ్. ఇంకొకటి స్ట్రెస్. ఈ 2 మెయిన్ రీజన్స్. అట్లాంటిది పీసీఓడీ, పీసీఓఎస్, థైరాయిడ్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎందుకు వర్క్ అవుతుంది ఇంత మంచిగా యోగా? రూట్ కాజ్‌ని చాలా గమనించుకోగలుగుతది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని ప్రాబ్లమ్స్ మీరు వెయిట్ లాస్ ఏది తీసుకున్నా బెటర్ ఆర్గన్స్ ఫంక్షనింగ్ అన్నానా, హ్మ్. మెటబాలిజం చాలా హ్మ్. పెరుగుతది. అంటే డైజెస్టివ్ ఫైర్ అగ్ని. మనం ఏం చేసినా తినింది అరిగిందనుకోండి మనకు ప్రాబ్లమ్ లేదు. అర్థమైందా? తినింది అరిగినన్ని రోజులు ప్రాబ్లమ్ లేదు. పొట్ట రాదు, బ్లోటింగ్ ఉండదు. అంతే కదా! తినింది అరగట్లేదు అనుకుంటే రకరకాల ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. రకరకాల హెల్త్ ఇష్యూస్ రావడం స్టార్ట్ అవుతాయి. లివర్ మీద పడతది, కిడ్నీస్ మీద పడతది. సో, టాక్సిన్స్ అన్నీ జమ అవుతాయి. ఇట్లా రకరకాల ఇష్యూస్ వస్తాయి. ఒకదానికొకటి చైన్ ఒకదానికొకటి సిస్టమ్ లాగా అన్నీ అన్ని లింక్స్. ఇంక్లూడెడ్. హ్మ్. అన్నీ ఇంటర్‌లింక్డ్ మన బాడీలో. సో, ప్రతి దానికి
టాప్ ఆఫ్ ద హెడ్ నుంచి టిప్ ఆఫ్ ద టో వరకు కంప్లీట్ ప్రతి ఆర్గన్ మీద, ప్రతి నర్వ్ మీద, ప్రతి దాని మీద ఉన్న కంట్రోల్ దేనికైనా ఉందంటే అది యోగాకు ఉంది. సో చాలా బాగా తగ్గుతాం. చాలా బాగా తగ్గుతాం. ఎందుకంటే ఇవన్నీ కంట్రోల్ అవ్వకుండా వస్తాయి. అండ్ మనం చేసేది ఇక్కడ హఠ యోగా. యోగా అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకో బోరింగ్ అని ఎందుకు అనుకుంటారు? అసలు ఏ మూవ్‌మెంట్స్ ఉండవు. చాలా చిన్న మూవ్‌మెంట్స్ అనుకుంటారు. అలా కాదు. చాలా మూవ్‌మెంట్స్ చేసేటప్పుడు ఉంటాయి. తెలుస్తుంది అది. చాలా మూవ్‌మెంట్స్ ఉంటాయి. హఠ యోగా ఎవరు చేసినా హఠ యోగాని యూజువల్‌గా బోరింగ్ అనరు. అంటే యోగాని ఎవరైనా బోరింగ్ అంటున్నారంటే వాళ్ళు సరిగ్గా చేయలేదని అర్థం. ప్రతి మనిషి యోగా చేయాలి. నేనిది యాస్ ఎ యోగా ట్రైనర్ లాగా మాత్రమే లేదా నా కేవలం క్లాసెస్‌లో చెప్పట్లా. డిసీజెస్ ఉండేవాళ్ళనే కాదు అసలు. ప్రతి అందరం ఒక్కరు యోగా చేయాలి. అలవర్చుకోవాలి కదా ప్రతి మనం. ఒక్కరు యోగా చేయాలి. ఎందుకంటే యోగా మనిషిని మారుస్తది. మనిషి జీవితాన్ని మారుస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం. మనము చాలా పనులు ఎంత ఇష్టం ఉన్నా బయటోడు ఏమనుకుంటాడు, వీళ్ళేమనుకుంటారు. మన 90% ఆఫ్ ద టెన్షన్స్ మనం అవును. పడేది మన టెన్షన్ కంటే ఎక్కువ పక్కనోళ్ళు టెన్షన్ పక్కన. పడతాం. Yes. వాళ్ళేమనుకుంటారు, అట్లా టెన్షన్స్ పడి మనమేమో హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటాం. టెన్షన్ ఇచ్చేవాళ్ళు సంతోషంగా ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. అంతే. నా గురువు ఈ మాట అన్నారు నాతో ఒక 6 ఇయర్స్ బ్యాక్. Correct, అది నాకు exactly. ఇందులో ఇక్కడ పడిపోయింది. అప్పటి నుంచి నేను చాలా బాగా కంట్రోల్ చేసుకుంటాను. మనం నచ్చింది మనం చేయాలి. మనం నచ్చింది తప్పు లేనప్పుడు అవసరం లేదు అందరి గురించి సగం మంది స్ట్రెస్ తీసుకునేదంతా అక్కడి నుంచి వస్తుంది. బాగున్నది. సో ఇంత స్ట్రెస్ తీసుకొని రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారు. లాస్ట్‌కి ఎవరికి గొప్ప? ఎవరికీ లేదు. సో ఈ స్ట్రెస్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఆ రూట్ కాజ్‌ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఒక మనిషికి మనం ఎవరు అన్న క్వెషన్ అందరికీ ఉంటది. ఉంటదా లేదా? అసలు మనం ఎవరు? మన పర్పస్ ఏంటి? ఎక్కడో ఒక్క చోటైనా వస్తది. లైఫ్ మొత్తంలో ఏదో ఒక్క రోజైనా ఆ థాట్ వస్తది. యోగా చేస్తా ఉంటే మనం ఎవరు అని అర్థమవుతాం. మనకి మనం నచ్చడం స్టార్ట్ అవుతుంది. మనకి మనం అసలు ఎవరు? ఇలాంటి ఆన్సర్స్ అన్నిటికి ఒక సొల్యూషన్ దొరుకుతది. క్వెషన్స్‌కి ఒక ఆన్సర్ దొరుకుతుంది. లైక్ ఐ సెడ్ వెయిట్ లాస్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్ యోగాలో. వెరీ పవర్ఫుల్. వెయిట్ లాస్‌ది ఏముందండి? మీరు కరెక్ట్‌గా తింటూ, కరెక్ట్‌గా పడుకుంటూ, లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండి మీరు ఎవ్రీడే రెగ్యులర్‌గా యోగా చేస్తే వద్దన్నా మీరు వెయిట్ లాస్ అవుతారు. మీ బాడీలో ఎందుకు పెట్టుకుంటది ఫ్యాట్? కరిగిపోతానే సో ఉంటది. ఇప్పుడు బాడీ షేపింగ్ చూసుకొని హ్మ్. డిప్రెషన్ లోకి వెళ్ళే వాళ్ళకి యోగా అనేది ఒక మోటివేషనల్ టూల్ లా ఎలా పనిచేస్తూ 100%. ఉంటుంది. హ్మ్. అండ్ ఎక్కువ వెయిట్ ఉండేటప్పుడు ఏమవుతుంది, ఆసనాలు వేయటానికి చాలా కష్టంగా హ్మ్. ఉంటుంది కదా. హ్మ్. సో అలాంటి వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు మరి? మీకు చెప్పనా సుజిత గారు? చాలా లావు ఉంటారు. ఎక్స్‌ట్రార్డినరీ ఫ్లెక్సిబిలిటీ ఉంటారు. చాలా బక్కగా ఉంటారు. కనీసం ఇంత చిన్న బెండ్ అవ్వడం కూడా రాదు. అవునా? అది బాడీ టైప్ మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు రోజంతా కూర్చొని ఉంటారు. రోజంతా కూర్చొని ఉన్నప్పుడు అసలు యాక్టివిటీ ఎక్కువ లేనప్పుడు వాళ్ళకి బెండింగ్స్‌లో కూడా ఇబ్బంది అవుతది. కొంతమంది లావు ఉంటారు చూడ్డానికి. ఈజీగా స్ప్లిట్స్ చేస్తారు. ఈజీగా ప్రతి ఆసన, ప్రతి బెండింగ్ నేను క్లాస్‌లో చూస్తాను గదా! లావున్న వాళ్ళతో ఇప్పటివరకు నాకు ఒక్క ప్రాబ్లమ్ కూడా రాలా. ఒక్క ప్రాబ్లమ్ కూడా రాలేదు. మీరు నమ్ముతారా? సో, మనం అనిపిస్తది మన లావు, బక్కగా అని. యోగా అసలు ఓన్లీ బక్కగున్న వాళ్ళకనో, లేదా యంగ్ ఉన్న వాళ్ళకనో, ఇట్లానే ఓల్డ్ వాళ్ళకనో ఫ్లెక్సిబిలిటీ అస్సలు లావుగుండే కాదు. వాళ్ళకి ఉంటుందో లేదో, అస్సలు అసలు మేము కాదు. చేయగలుగుతాం లేదో అంటే ఆసనాలు. పుట్టిన ప్రతి మనిషి ఎలా ఫ్లెక్సిబుల్ ఉంటారు? ఇప్పుడు నేనైనా ఫ్లెక్సిబుల్ అవ్వాలంటే ప్రాక్టీస్ చేస్తేనే కదా ఫ్లెక్సిబిలిటీ వచ్చేది. అంటే ఈరోజు నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ స్ప్లిట్ చూసాను. అరె! నేను ఎంబటే ఆసన ఏసేస్తాను అంటే నాకెక్కడి నుంచి వస్తుంది? చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఫ్లెక్సిబిలిటీ వద్దన్నా పెరుగుతుంది. సో, అంటే బాగా ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా రావాలంటే ఒబేస్ చేయాలి. ఉండేవాళ్ళు, హ్మ్. ఒబేస్ ఉండేవాళ్ళు హ్మ్. ఆలోచించేది ఏంటంటే, అవును. ఇంత భయపడతారు. ఒబేసిటీని, ఇంత హ్మ్. ఫ్యాట్‌ని నేను కరిగించుకోవటానికి ఇవన్నీ ఎక్కడ మనకి పాసిబుల్ అనుకుంటారు. అవుతుంది. హ్మ్. సో, మనం సర్జరీకి వెళ్ళిపోతేనే బావుంటుంది. సో, అవును. ఫస్ట్ అది తగ్గించుకున్న తర్వాత అప్పుడు ఏదైనా స్టార్ట్ చేసుకుందామని అనుకుంటూ అనుకుంటారు. ఉంటారు. రైట్? హ్మ్. సో, ఈ కంప్లీట్‌గా ఇది తగ్గించుకోవటానికి యోగా తోటి మనకి సాధ్యం అవుతుందా? ఈ సర్జరీస్ ఇలాంటివన్నీ కూడా పక్కన 100% పెట్టేసి? సాధ్యమవుతుంది. కన్సిస్టెన్సీ ఉండాలి. మీరు యోగాని ఇప్పుడు ఏదైనా కొత్తగా ఒకటి పని స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్‌లో మీరు వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీగా అవుతూ ఉంటాం. 2 కిలోలు తగ్గుతాం. ఇంచ్ లాస్ వస్తది. ఎక్స్‌ట్రా 2 కేజీస్ తగ్గుతా ఉంటాం. ఇప్పుడు మీరు తగ్గలేరు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేస్తున్నారు కానీ తగ్గట్లేరు. మీరన్నట్టు సడెన్‌గా కొంచెం డిప్రెసింగ్‌గా అనిపిస్తారు. ఇంత అంతే కష్టపడతాం. కదా! కానీ మన బాడీ అలానే వర్క్ చేస్తది. ఇప్పుడు మీ బాడీకి మీరు ఇస్తానే ఉండాలి. ఇప్పుడు హ్మ్. మనం కష్టపడతా ఉంటాం. మనకి ఈ రోజే ఫలితం రాకపోవచ్చు. కానీ రేపు వస్తది అన్న నమ్మకంతోటే కదా మళ్ళీ లేస్తాం, పరిగెడతాం లైఫ్‌లో. ఇది అంతే. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకొని బాడీ మీద శ్రద్ధ ఇస్తే 100% వర్క్ అవుతుంది. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే, నా బర్త్‌డే వస్తుంది నేను వెయిట్ తగ్గాలి. నాకు నెక్స్ట్ ఒక 2 నెలల్లో పెళ్లుంది నేను వెయిట్ తగ్గాలి. మా అదే. అక్క వాళ్ళ దానికి వెంట ఇంకో వెంటనే ఫంక్షన్ ఉంది. అయిపోవాలి. ఒక డేట్ పెట్టుకొని ఏదో వెయిట్ తగ్గాలనుకుంటారు. మన కోసం మనం తగ్గట్లేదు ఇక్కడ కూడా. ఎందుకు తగ్గాలనుకుంటున్నారు? ఈవెంట్ కోసం. ఎవరి కోసమో చూపించడానికా? కాదు కదా! సో, అయినా డేట్ పెట్టుకొని తగ్గడం ఏంటి? టైం పడతది. టైం తీసుకోవాలి. అప్పుడే కదా వర్క్ అయ్యేది. నీకు సో, అర్థమవుతుందా? కేవలం వీటికి ఆ! యోగాసనాలు మాత్రమేనా? లేకపోతే దీంతో పాటు డైట్ కూడా హెల్ప్ కంపల్సరీ. చేస్తుందా? కంపల్సరీ. డైట్ ఇస్తాను. మీకు ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉంటే ఆ హెల్త్ ప్రాబ్లమ్‌కి డైట్ మనం ఇస్తాం. డైట్ లేకుండా కష్టం. అంటే ఇప్పుడు 23 అవర్స్ నాకు నచ్చినట్టు బతుకుతాను. ఒక గంట యోగా చేస్తాను అంటే మన బాడీ ఎందుకు ఊరుకుంటుంది? మేబీ మీకు 10% హెల్ప్ చేయగలుగుతుంది. మీరెంత బ్యాడ్‌గా ఏదైనా చేస్తే. కానీ అదే మిమ్మల్ని
మీరు గంట యోగా చేస్తూ మంచిగా అన్ని రకాల బ్రీతింగ్ ప్యాటర్న్స్, బ్రీతింగ్ టెక్నిక్స్ చాలా నేర్పిస్తాను. క్లాస్‌లో చేస్తాము, పడుకునే ముందు చేసుకోమని చెప్తాను, మార్నింగ్స్ చేసుకోమని చెప్తాను. ఇట్లా చిన్నయి మనకు 15-20 నిమిషాలు పడుతుంది. కానీ దాని ద్వారా స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ కంట్రోల్ అవుతుంది, హార్ట్ హెల్త్, లంగ్ హెల్త్ ఇలా రకరకాల ఆర్గన్ హెల్త్ ఇంప్రూవ్ అయ్యేలాంటివి చెప్తాను. సో, ఇవన్నీ ఎంతసేపు గంట యోగా చేస్తున్నాం. ఇంకో 15-20 మినిట్స్ ఎక్స్‌ట్రా బ్రీతింగ్ టెక్నిక్స్. డైట్ అంటే మనం ఏదో 2 నెలలు, 3 నెలలు ఫాలో అయ్యేది డైట్ కాదు సుచిత గారు. అగైన్ చాలా మంది ఇక్కడ ఏదో డైట్ అంటే ఈ రోజు చేస్తాను, ఈ 10 రోజులు చేస్తాను అని తర్వాత ఏం చేస్తారు మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 70 కిలోలు అండ్ ఉన్నారు. మోర్ ఓవర్ ఏంటంటే వెయిట్ లాస్ కోసం చేసే అంతే డైట్ కదా! అన్ని కూడా కడుపు మార్చుకునే విధంగా అది అస్సలు ఉంటాయేమో ఉండకూడదు. అది అసలు అలా ఉంటే ఎలా వర్కౌట్ అవుతుంది? చాలా మంది అలా చేస్తారు కాబట్టి అనుకుంటారు. ఇప్పుడు 70 కిలోలు ఉన్న వ్యక్తి 55 కిలోలకి రావాలనుకుంటున్నారు. 15 కిలోలు. సరే 55 వచ్చారు. తర్వాత ఏం చేస్తారు? తర్వాత ఏం చేస్తారు? సో, మళ్ళీ యాజ్ యూజువల్ గా అంతే కదా! తినేస్తే అలా ఇంక కాదు అంతే. కదా! అంటే అట్లా అని ఇప్పుడు మీరు ఒకటి ఫుల్ కడుపు మార్చుకొని ఒక డైట్ చేశారు. అంటే 55కి వచ్చాక కూడా అలానే కడుపు మార్చుకుంటారా? చేయలేం మరి కదా నెక్స్ట్ ఎన్ని ప్లాన్ రోజులు. ఏంటి? అది ఆలోచించరు. డైట్ ప్లాన్స్ ఫెయిల్ అవ్వడానికి మేజర్ రీజన్స్ కూడా రీజన్ అదే. అక్కడ. అంతే కదా! ఇప్పుడు నేను తగ్గితే చాలు ఫస్ట్. మనిషి ఎప్పుడైనా మనకి ఇప్పుడు ప్రెజెంట్ ప్రాబ్లమ్ ఉండి ప్రాబ్లమ్ పోతే చాలు. ఆ తర్వాత ఏం చేయాలి అనేది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఆలోచించాలా? సో, డైట్ అంటే ఎలా ఉండాలి? మనం లైఫ్ లాంగ్ చేయగలిగేలాగా ఉండాలి. సో, లైఫ్ లాంగ్ అన్నీ తింటాం. దాంట్లో తినేటివి ఉంటాయి. ఎప్పుడైనా పండగలొస్తాయి. మనం బయట ఎక్కడికైనా ఫ్యామిలీతో వెళ్ళాలనిపిస్తది. డేట్స్‌కెళ్ళాలనిపిస్తది. ఫ్రెండ్స్‌తో వెళ్ళాలనిపిస్తది. ఇవన్నీ వెరీ Yes. కామన్. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇయన్నీ చేసుకుంటానే ఉండాలి. మిగతా మనం ఇంట్లో తింటున్నప్పుడు పద్ధతిగా ఇలా తినాలి. అది ఇంట్లో చేసుకునే ఫుడ్ అయితేనే మనం తినగలుగుతాం. అగైన్ లేకపోతే ఎవరి మీద బర్డెన్ పడతది మీరు నాకు చెప్పండి? అవును. అవునా? ఫ్యామిలీలో ఉన్న లేడీస్ మీద బర్డెన్ పడతది. ఎంతమందికని చేసి పెడతారు? సో, అందుకనే ప్రాపర్ మెయింటైన్ చేసుకోవాలి. ఆయుర్వేదాన్ని, మోడర్న్ సైన్స్‌ని బ్లెండ్ చేసే ఇస్తారు. అందుకే డైట్స్ కూడా. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈజీ ఉండాలి. ఇంట్లో ఉంటున్నారు కదా! వాళ్ళు ఎంత పనైనా చేస్తారు. అలా ఉండదు కాన్సెప్ట్. ఎవరి లైఫ్స్ వాళ్ళయి, ఎవరి బిజీ వాళ్ళది. రోజంతా వంట రూమ్‌లోనే ఎవరికీ ఉండాలనిపించదు. అంతే. అంతే కదా! అబ్బాయిలైనా, అమ్మాయిలైనా ఎవరు చేసుకుంటున్నారు. సో సో, డైట్ అనేది ఒక్క రోజులో, 2 రోజుల్లో అయిపోద్ది. లైఫ్ లాంగ్ చేసేలాగా ఉండాలి. సో, మనం అలానే ఇస్తాం. రైట్. మీ క్లాసెస్ అనేది టైమింగ్స్ ఎలా ఉంటాయి? సో అందరికి ఫ్లెక్సిబుల్ గా అచ్చా! మన ఉండేటట్టు క్లాసెసా? ఉంటుందా లేదా? అంటే ఇంకా టైమింగ్స్ అనేది మనం ఒక టైమింగ్స్ పెట్టాం. మార్నింగ్ ఒక బ్యాచ్ ఉంటది 6:30-7:30. ఈవినింగ్ 2 బ్యాచ్‌లు ఉంటాయి. 5-6 ఒకటి ఉంటది. 6:15-7:15. యూజువల్లీ ఇది అందరికి సెట్ అయ్యే టైమింగ్స్ అని మనం పెట్టాం. సో, Okay. బట్ ఇట్లా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కొన్ని సార్లు కొంతమందికి సెట్ అవ్వదు. Yeah. సో, అది నడుస్తానే ఉంటది ఇంకా. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో ఉన్న వాళ్ళు, యూకేలో ఉన్న వాళ్ళు కంప్లెయింట్స్ ఇస్తానే ఉంటారు. మేడం అసలు మమ్మల్ని పట్టించుకోరు మీరు అంటారు. యూఎస్‌లో, ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ జాయిన్ అవుతారు. వేరే Okay. దేశాల్లో ఉన్నవాళ్ళు. వీళ్ళకి మాత్రం పాపం మిడిల్ ఈస్ట్‌కి ఇంకా వీళ్ళకి చూడాలి మనం. రైట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో వెయిట్ థాంక్ లాస్ యూ. యోగా తోటి ఎలా సాధ్యం అవుతుంది ఏంటి అనే విషయం తెలియజేసినందుకు థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.